ఈ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, ఏంటి మమ్మీ ఎవడీడు? డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మొహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలో పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? ఇప్పుడు అలాగే ఉంటదా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలుంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియదు.